పేదింటి కోడలు 2వ భాగం. 2 వారాల పాటు సిమెంట్ పని చేస్తూ ఉంటుంది. 2 వారాల తర్వాత ఆ పని పూర్తవడంతో మేస్త్రి దగ్గర డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్తుంది. సుగుణ, వచ్చావో తల్లి? చూడు ఎలా చిక్కిపోయావో. ఈ వయసులోనే ఎన్ని బాధ్యతలు తలపై వేసుకున్నావు తల్లి. ఈ తండ్రి ఉన్నా కూడా లాభం లేకుండా పోతుంది. నిన్ను ఒక అయ్య చేతిలో పెడితే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. అబ్బా, రాగానే మొదలెట్టావా నాన్నా నీ చాదస్తపు మాటలు? ఎప్పుడెప్పుడు పెళ్లి చేసి పంపించాలని చూస్తున్నావా? నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదా నాన్నా నీకు? ఇదిగో ఒక విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకో నాన్నా. నిన్ను నేను వదిలి ఎక్కడికి వెళ్లేది లేదు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చివరికి నువ్వు ఒప్పుకోకపోయినా ఇదే జరుగుతుంది. సరే సర్లే, అలసిపోయొచ్చావు, స్నానం చేసిరా. అన్నం పెడతాను, తినేసి కాసేపు పడుకుందువు గాని అని తండ్రి చెప్పగానే అలాగే స్నానానికి వెళ్ళిపోయింది సుగుణ. సుగుణ వచ్చేసరికి తండ్రి అన్నం కూర సిద్ధం చేసి ఉంచాడు. నాన్నా, ఒక్క నిమిషం అని లేచి తాను పని దగ్గరికి తీసుకెళ్లిన చిన్న సంచిని తీసుకొనొచ్చి అందులో నుంచి కాగితం చుట్టి ఉన్న ఒకదాన్ని బయటకు తీసింది. కాగితం విప్పగానే అందులో డబ్బులు కనిపించాయి. ఇదిగో నాన్నా, నా 2 వారాల కష్టం. మొన్న ఎవరో అప్పులోడు ఇంటి మీదకొచ్చి గోల చేశాడని చెప్పావు కదా. ఇదిగో ఇది వాడి చేతిలో పెట్టు. ఇంకెంతివ్వాలో కనుక్కో. మళ్ళీ ఇలాంటి పని దొరకగానే ఇచ్చేద్దాం. సర్లే, ఇచ్చేద్దాంలే కాని ముందు ఎదురుగా ఉన్న అన్నం తినమ్మా అంటూ అన్నం కొంచెం కూతురు దగ్గరికి జరిపాడు శేషు. ఇద్దరూ మాట్లాడుకుంటూ అన్నం తినేశారు. అప్పటికే 2 వారాల నుంచి మంచి పని చేస్తూ అలసిపోయున్న సుగుణ తనకి తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. సుగుణ చేసిన పని వల్ల ఒంటిమీద అక్కడక్కడ ఉన్న దెబ్బల్ని చూసి తల్లడిల్లిపోయాడు శేషు. అయ్యో తల్లి, ఈ చేతకాని తండ్రి దగ్గర నీకెంత కష్టం వచ్చింది. తప్పకుండా ఏదో ఒకటి చేసి తీరుతాను అనుకుంటూ బయటకు వెళ్లి కొంత దూరంలో గాయం నయమవడానికి రాసే ఆకు పట్టుకొచ్చి దాన్ని నలిచి సుగుణకి గాయాలైన చోట పెడుతూ ఉంటాడు. ఇంతలో ఒక కారు వేగంగా వచ్చి వాళ్ళింటి ముందు ఆగింది. తన ఇంటి ముందు కారు ఆగటంతో శేషు కంగారుగా లేచి ఇంటి ముందుకు వెళ్లి ఆశ్చర్యంగా ఎదురుగా ఆగి ఉన్న కార్ని చూస్తున్నాడు. కారులో నుంచి సత్యం దిగాడు. అనుకోకుండా జరిగిన పరిణామానికి ఆశ్చర్యపోయి ఉన్నాడు శేషు. కార్ దిగి దగ్గరకొచ్చిన సత్యం శేషు భుజాన్ని తట్టి, శేషు, ఏంట్రా ఆలోచిస్తున్నావు? అదే, నువ్వేంటిక్కడ? ఏం మాట్లాడుతున్నావురా? ఈ ఊరు నాది కాదా ఏంటి? నా ఊరికి నేనొస్తే ఎందుకొచ్చావన్నట్టు మాట్లాడుతున్నావు? అది 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 కాదురా. సరే, వచ్చావు కదా, లోపలికి రా. కాసిన్ని మంచినీళ్లు తాగావు అని సత్యంని తన చిన్న ఇంట్లోకి తీసుకుని వెళ్లాడు శేషు. పక్కనే మంచంపై పడుకుని ఉన్న సుగుణ కనిపించింది. ఏంటి, ఈ పల్లెటూరి బయట నా కోడలన్నమాట. జీవితం వ్యాపారం కూడా యుద్ధం లాంటివే. ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ వార్. నా బిజినెస్ బాగుండాలంటే పల్లెటూరి బయటైనా అమెరికా మోడల్ అయినా తప్పదు. నాకు నా బిజినెస్ ముఖ్యం అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండగా మంచినీళ్లు తీసుకుని వస్తాడు శేషు. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నప్పుడు అంటే అరే ఓరే సత్యం అని పిలిచాను. కానీ ఇప్పుడు నువ్వు అందరంత ఎత్తుకెదిగిపోయావు. ఇప్పుడు నిన్ను ఏమని పిలవాలో తెలియటం లేదు. ఎంత ఎదిగినా ఎంత సంపాదించినా ఈ ఊరిని ఊరి మనుషులని ఎలా మర్చిపోతాననుకున్నావురా? నీ సత్యాన్ని నీకెలా పిలవాలనిపిస్తే అలా పిలు, లేదంటే బావగారు అని పిలు. నేను కూడా నిన్ను అలాగే పిలుస్తా. ఎందుకంటే నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానన్న మాట నిలబెట్టుకోవడానికి వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే ఈ నెలలోనే పెళ్లి. ఏమంటావు? అనడానికి ఏముంటుందిరా? నా కూతురు జీవితం బాగుపడే అవకాశం వస్తే కాదంటానా? తప్పకుండా ఒప్పుకుంటాను. వీళ్ల మాటలకి ఎప్పుడో మెలకువ వచ్చిన సుగుణ నిద్ర నుంచి లేవగానే ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కాస్త కంగారు పడుతుంది. వెంటనే తండ్రి పక్కకి వెళ్లి నిల్చుంటుంది. భయపడకమ్మా, నీకు కాబోయే మామగారు. సరేరా, మరి పనుంది. 2 రోజుల్లో నేను మీ చెల్లిని అల్లుడిని తీసుకుని వస్తాను. అయ్యో, మీకెందుకు శ్రమ? మేమిద్దరమే మీ ఇంటికొస్తాం. ఆదివారం మీరింట్లోనే ఉంటారా? సరే అయితే ఆదివారం ఇద్దరింటికి వచ్చేయండి. మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి సత్యం కార్లో వెళ్ళిపోతాడు. సత్యం వెళ్ళిపోగానే సుగుణ తండ్రిని నిలదీస్తూ, ఏంటి నాన్నా నువ్వు చేస్తుంది? నాకు పెళ్లి వద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అయినా మళ్ళీ పెళ్లి అని ఎవరెవరినో ఇంటికి తీసుకొస్తున్నావు. నువ్వు ఎంత మాట్లాడినా ఏం చెప్పినా నేనీ పెళ్లి చేసుకోనంటే చేసుకోను, అంతే. నోర్ముయ్, నీకెప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలీదా? చెప్పింది విని చేస్తే చాలు.
అంతకు మించి ఇంకొక్క మాట కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? తండ్రి ఒక్కసారిగా అంత గట్టిగా అరిచేసరికి సుగుణ నోట మాట రాలేదు. వెన్నులో వణుకు పుట్టింది. కళ్లల్లో నుంచి వస్తున్న నీటిని ఆపుకుంటూ మాట్లాడుతున్న తండ్రిని చూస్తూ విగ్రహంలా నిలబడిపోయింది సుగుణ. అరిచిందంతా అరిచి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు శేషు. తర్వాత నుంచి శేషు, సుగుణ ఇంట్లో మౌనంగా ఉండిపోయింది. తండ్రి చెప్పింది చేస్తూ ఉంటుంది. ఇంతలో ఆదివారం రానే వచ్చింది. శేషు తన కూతుర్ని తీసుకుని సత్యం ఇంటికి వెళ్ళాడు. అక్కడ అన్నీ వింతగా కనిపించాయి వాళ్లకి. అంత పెద్ద ఇంటిని కనీసం దూరం నుంచి కూడా వాళ్ళెప్పుడూ చూసుండరు. దిక్కులు చూస్తూ ఇంట్లోకి వెళ్తున్న వాళ్లని జయంతి చూసి, "ఏయ్, ఆగండి, ఎవరు మీరు?" అది సత్యం రమ్మంటేను. సత్యం రమ్మన్నాడా? ఇలాంటి పూర్ పీపుల్ని సత్యం ఇంటి వరకు రానివ్వడే. ఐ థింక్ లేటెస్ట్ ప్రోడక్ట్ గురించి అయి ఉంటుంది. సరే, మీరిక్కడే ఉండండి, నేను సత్యంకి చెప్పొస్తాను అని వాళ్ళని ఇంటి ముందే నించోపెట్టి లోపలికి వెళ్తుంది జయంతి. సత్యం, మన ఇంటికి ఎవరో ఇద్దరొచ్చారు. చూడ్డానికి చాలా అగ్లీగా ఉన్నారు. అడిగితే మీరింటికి రమ్మని చెప్పారని అంటున్నారు. అదేదో చూసి త్వరగా వాళ్ళని ఇంట్లో నుంచి పంపించండి నేను ఎవరిని ఇంటికి రమ్మనలేదే అంటూ గ్లాస్ డోర్ నుంచి చూడగా అక్కడ శేషు, సుగుణ కనిపించారు. ఓ షిట్, ఇదెలా మర్చిపోయాను నేను. ఈరోజు సండే కదా. శేషు నీ పెళ్లి సంబంధం మాట్లాడడానికి 4 days బ్యాక్ ఊరెళ్ళా. ఈ రోజు వాళ్ళని రమ్మని చెప్పాను. ఆ విషయమే మర్చిపోయాను నేను. ఏంటి, వాళ్లతో పెళ్లి సంబంధమా? మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా? పూర్తిగా స్పృహలో ఉండే బాగా ఆలోచించే ఇవన్నీ చేస్తున్నాను. సరే సరే, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఇంతకీ విరాట్ ఎక్కడున్నాడు? విరాట్ రాత్రి ఇంటికి లేట్గా వచ్చాడనుకుంటా. ఆయన నాకు ఈ పెళ్లి సంబంధం ఇష్టం లేదు. మీరు ఏ రకంగా ఆలోచించినా ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. సుగుణ, ఎలాగోలా కష్టపడి విరాట్ని ఈ పెళ్లి కొప్పించాను. నువ్విష్టం లేదు, ఆస్తి లేదు, ఇంకేదో లేదు అనే మాటలు చెప్పి మళ్ళీ మొదటికి తీసుకురాకు. ఈ పెళ్లి నా బిజినెస్కి ఎంత ఇంపార్టెంట్ అనేది నీకు అర్థమవుతుంది. ప్లీజ్ కోఆపరేట్ చేయి జయంతి, ప్లీజ్. నాకైతే ఇష్టం లేదు. ఇక మీ ఇద్దరిష్టం అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోయింది జయంతి. సత్యం శేషు, సుగుణలని ఇంట్లోకి తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెడతాడు. ఆఫీస్ వర్క్లో కొంచెం బిజీగా ఉండి రెడీ కూడా అవ్వలేదు. ఒక అరగంట టైం ఇవ్వండి, రెడీ అయి వస్తాం. పర్లేదు, మీ పని పూర్తయ్యాక రండి అని శేషు మాట్లాడగానే సత్యం తన గదిలోకి వెళ్ళిపోతాడు. చాలా సమయం గడిచిపోతుంది. కాని ఎవ్వరూ బయటికి రాలేదు. నాన్నా, అడగాలంటే సమయం కాదని తెలుస్తుంది. కాని అడక్క తప్పటం లేదు. ప్రయాణం చేసొచ్చాం కదా, గొంతు ఆరిపోయి మంట పుడుతుంది నాన్నా. తాగడానికి కాసిన్ని మంచినీళ్లు దొరుకుతాయా? ఇంత పెద్ద ఇంట్లో మంచినీళ్లు ఎక్కడ ఉంటాయో కూడా తెలియట్లేదే. నేను వెళ్ళి మంచినీళ్లు ఎక్కడుంటాయో చూడనా నాన్నా? సరే చూడమ్మా అని అనగానే సుగుణ సోఫా నుంచి లేచి వంటగది వెతకటం మొదలుపెట్టింది. వంటగదిలోకి వెళ్లి చూడగా ఎక్కడా కూడా మంచినీళ్లు కనిపించలేదు. ఎంతకీ నీటిజాడ దొరక్కపోవడంతో వెనుతిరిగింది. మళ్లీ తండ్రి పక్కనే వచ్చి కూర్చుంది. ఇంకొంతసేపటికి సత్యం జయంతికి ఎలాగోలా సర్ది చెప్పి శేషు దగ్గరికి తీసుకొచ్చాడు. వచ్చారా చెల్లెమ్మా? ఇదిగో మా అమ్మాయి, పేరు సుగుణ. పేరుకు తగ్గట్టే చాలా మంచి గుణం. సత్యం 2 రోజుల క్రితం మన ఇంటికొచ్చి పెళ్లి గురించి మాట్లాడాడు. నేను కూడా ఒకసారి వచ్చి కలిసిపోదామని ఇలా వచ్చాను. అవును, సత్యం చెప్పారు. ఇంతకీ అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? అసలు చదువుకుందా? 3వ తరగతిలో వాళ్ళ అమ్మ చనిపోయింది. అప్పటి నుంచి చదువు మానేసింది. నాకు సహాయం చేస్తూ నాతోనే ఉంది. చదువు లేకపోతే ఏంటమ్మా, నాతో సమానమైన పని చేయగలదు. నా బిడ్డ ఇంట్లో ఉంటే ఒక మగ మనిషి ఇంట్లో ఉన్నట్టే లెక్క. మీ నాన్న నీ గురించి అంతలో చెప్తున్నాడు. ఇంతకీ నువ్వేం పనులు చేయగలవు? నేను పొలం పని, ఇంటి పని ఏదైనా చేయగలనండి. అంతెందుకు, మొన్నటికి మొన్న 2 వారాల పాటు సిమెంటు మోసే పనికి వెళ్లి 12,000 సంపాదించాను తెలుసా? వాట్ ఈస్ దట్? సిమెంట్ పనా? యు మీన్ కన్స్ట్రక్షన్ వర్క్? ఏమో తెలీదు. మా ఊరి వైపు సిమెంట్ పని అనే అంటారు అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే నిద్రలోంచి లేచి వచ్చిన విరాట్ నేరుగా వచ్చి ఫోన్ చూస్తూ సోఫాలో కూర్చొని, మమ్మీ, కాఫీ. హెడ్డేగా ఉంది, త్వరగా కాఫీ. హెడ్డేకా? ఇంత ఉదయాన్నే హెడ్డేక్ ఏంట్రా? రాత్రి డ్రింక్ చేసొచ్చావా? డాడ్, ఫ్రెండ్ బ్యాచులర్ పార్టీలో అందరూ ఫోర్స్ చేస్తే కొంచెం డ్రింక్ చేశాను. ఇట్ హ్యాపెన్స్ కదా డాడ్ అని సుగుణని చూసి
ఒక్కసారిగా ఉలిక్కి పడిపోతాడు. సుగుణ, డాడ్ వీళ్ళేంటిక్కడ? నేను వాళ్ళ ఇంటికెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడాను. సో ఫార్మాలిటీ ప్రకారం వాళ్ళు మనల్ని చూసుకోవడానికి వచ్చారు. సరే, నువ్వు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేయి, నేను పంతులతో మాట్లాడతాను అని ఫోన్ తీసి పంతులకి ఫోన్ చేస్తాడు సత్యం. పెళ్లి గురించి అతనికి చెప్పి మంచి ముహూర్తం గురించి అడిగాడు. మాట్లాడటం అయిపోయిన తర్వాత ఫోన్ పెట్టేసి, ఈ నెల 27వ తారీఖున మంచి ముహూర్తం ఉందట. ఆ ముహూర్తం ఖాయం చేసేశారు. ఈ నెల 27 అంటే సరిగ్గా ఇంకా 10 రోజులు కూడా లేదు. అంతలో పెళ్ళంటే డబ్బులు సర్దుకోవడం, కట్న కానుకలు ఏర్పాటు చేసుకోవడం అయ్యే పనేనా? ఏంటి కట్న కానుకలా? మీరేం కట్న కానుకలు ఇవ్వగలరు? మాకు సరితూగే కట్న కానుకలు ఇవ్వాలంటే మీ జీవితం సరిపోదు. మీరివ్వగలిగే కట్నంతో మాకొక్కరోజు ఖర్చులు కూడా అవ్వవు. వెళ్ళి పెళ్లి రోజు వరకు ఎదురు చూడండి చాలు. అదెలా చేయాలో మేం చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరొచ్చు. వీళ్ళిక్కడ సుగుణతో విరాట్ పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉంటే గదిలో ఉన్న విరాట్కి ప్రియ నుంచి వీడియో కాల్ వస్తుంది. గుడ్ మార్నింగ్ ప్రియా. ఏంటి ఇంత పొద్దునే కాల్ చేసావు? అప్పుడే లేచావా? లేదు, గుడ్ మార్నింగ్ కాదు, చాలా బ్యాడ్ మార్నింగ్. ఇందాకే మా ఇంటికి ఎవరో వచ్చి నాకు పెళ్లి సంబంధం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ల మాటలకి మెళకు వచ్చింది. అందుకే నీకు కాల్ చేశా. విరాట్, మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ఇంతకీ మీ ఇంట్లో మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? పెళ్లి గురించి ప్రియ మాట్లాడుతుంటే విరాట్ గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా అయింది పరిస్థితి. అందుకే మాట్లాడకుండా ఉండిపోయాడు. విరాట్, ఏంటేమీ మాట్లాడడం లేదు? నన్ను పెళ్లి చేసుకోకూడదనే ఉద్దేశం ఏదైనా ఉందా? అలాంటి ఆలోచనుంటే ఈ క్షణమే వదిలేయి. లేదంటే నా గురించి తెలుసు కదా ఏం చేస్తానో. నో ప్రియా, నేను అలా ఎందుకు ఆలోచిస్తాను? నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. సరే, డాడ్ పిలుస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు విరాట్. విరాట్ ప్రియకి డాడ్ పిలుస్తున్నాడని అబద్ధం చెప్పినా తండ్రి నిజంగానే పిలవడానికొచ్చాడు. తండ్రి రావటం చూసి ఒక్కసారిగా కంగు తిన్నాడు విరాట్. డాడ్, మీరేంటి ఇలా? నాతో ఏదైనా మాట్లాడాలా? విరాట్, ఇప్పుడు నేను చెప్పేది నీకు నచ్చుతుందో లేదో అనేది నేను చెప్పలేను. నచ్చకపోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. కానీ ఇది నా ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం. ఈ ఒక్క విషయం కాదనకురా. నేను బ్రతికున్నన్ని రోజులు ఇంకేం అడగను. ప్లీజ్ కాదనకు. అయ్యో నాన్న, అంతగా అడగాలా? మీ రెస్పెక్ట్ పెంచే పనేదైనా నేను కాదనలేను. ఏదైనా చెప్పండి, చేస్తాను నాన్న. ఒక పెళ్ళి. నీ పెళ్లిరా. సుగుణని నువ్వు పెళ్లి చేసుకొని తీరాలి విరాట్, మీ నాన్న కోసం అంటూ విరాట్ చెప్పేది కూడా పూర్తవ్వకముందే మాట్లాడేశాడు సత్యం. పెళ్లి తప్ప అని విరాట్ చెప్పాలనుకున్నా చెప్పలేకపోయాడు. తండ్రికి మాటిచ్చినందుకు పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు. సరే నాన్న, మీ ఇష్టం. నేను రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తాను. మీరు ఆఫీస్కి వస్తారా? లేదురా, పంతులు ఈ నెలాఖరులోనే ముహూర్తం అన్నాడు. ఫంక్షన్ హాల్ బుక్ చేయడం, అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకోవాలి కదా. అసలే శేషు దగ్గర పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులున్నాయో లేదో తెలీదు. అన్ని రకాలుగా మనమే చూసుకోవాలి కదా. నేను ఆ పనుల మీద ఉంటాను. నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని నువ్వు చూసుకో ఈ కొద్ది రోజులు. అలాగే డాడ్, నేను చూసుకుంటాను అని చెప్తాడు విరాట్. తండ్రి పరిస్థితిని కాదనలేక పెళ్లి చేసుకుంటానని మాటిచ్చినా సుగుణని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక ప్రియని వదులుకోలేక విరాట్ మనసంతా గందరగోళంగా మారుతుంది. గందరగోళంగా ఉన్న మనసుతోనే ఆఫీస్కి వెళ్ళాడు. ఇంతలో ఆఫీస్లో కొత్తగా మేనేజర్ అయిన వేద విరాట్ దగ్గరకు వచ్చింది. చెప్పండి వేద, ఏంటి అప్డేట్? సార్, మన ప్రాజెక్ట్ ఫైనల్ డేట్ ఇంకొక 10 days ఉంది. కానీ వర్క్ ఇంకా చాలా పెండింగ్లో ఉంది. ఈ 10 daysలో వర్క్ కంప్లీట్ అవుతుందా లేదా అన్నది డౌట్గానే ఉంది. అలా ఎలా జరుగుతుంది వేద? మేనేజర్గా మీరేం చేస్తున్నారు వర్క్ ట్రాక్ చేయకుండా? లాస్ట్ 10 days ఉన్నప్పుడు వచ్చి వర్క్ సబ్మిట్ అవ్వదంటే ఏంటి అర్థం? ఎంతెంత సాలరీస్ ఇచ్చి మిమ్మల్ని పెట్టుకుంది ఈ మాటలు చెప్పడానికా? నో వే. మీరెలా చేస్తారో ఏం చేస్తారో నాకు తెలీదు. 10 daysలో వర్క్ అంతా కంప్లీట్ అయి తీరాలి. డే చేస్తారా, నైట్స్ కూడా వర్క్ చేస్తారా? ఎంప్లాయీస్తో ఎలా పని చేస్తారో అది మీ హెడేక్. నాకు ఫైనల్ డేట్ రోజు వర్క్ సబ్మిట్ అయిపోవాలి. అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయండి అని విరాట్ అరిచినట్టే చెప్తాడు. వెంటనే వేద మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వర్క్ టెన్షన్లో విరాట్ ఇంటికి కూడా సరిగ్గా వెళ్లడం మానేశాడు. రోజులు గడుస్తున్నా కొద్దీ విరాట్ వర్క్ చేయించే పనిలో చాలా బిజీ అయిపోయాడు. హడావిడిగా 10 రోజులు గడిచిపోయాయి. ప్రాజెక్టు ఫైనల్ సబ్మిషన్ జరుగుతున్న టైంలో సత్యం ఆఫీస్కొచ్చాడు. విరాట్, వర్క్స్ ఎంప్లాయీస్ చూసుకుంటారు, నువ్వు అర్జెంట్గా నాతో రా. డాడ్, ఫైనల్ మీటింగ్ డాడ్. ఈ స్టేజ్లో ఎక్కడికి రమ్మంటారు? ఇది అయిపోయాక వస్తాను, మీరు వెళ్ళండి డాడ్. రే,
దీనికంటే చాలా ఇంపార్టెంట్ ప్లేస్కి నేను తీసుకెళ్తున్నాను. విసిగించగా త్వరగా వచ్చేయి. విరాట్ ఎంత కాదంటున్నా బలవంతంగా లాక్కొని వెళ్ళిపోతాడు సత్యం. అలా తీసుకుని వెళ్లి పెళ్లి కొడుకుని చేసే దగ్గర కూర్చోబెట్టాడు. జయంతి, ఏంటి చూస్తున్నారు? నలుగు రాసే కార్యక్రమం మొదలు పెట్టండి. నాన్నా, ఏంటిది సడన్గా? సడన్గా ఏంట్రా? అనుకున్నదే కదా. నువ్వు ఆఫీస్ నుంచి ఇంటికి కూడా రాకపోయేసరికి ఇక్కడేం జరుగుతుందో నీకు తెలియలేదు అంతే. జయంతి, త్వరగా కానివ్వండి, అవతల చాలా పనులున్నాయి అంటూ హడావిడి చేస్తున్నాడు సత్యం. అనుకున్న ముహూర్తానికై పెళ్లి ప్రారంభమైంది. పెళ్లి డప్పు చప్పుళ్ళు, సన్నాయి మేళాల మధ్య సందడి సందడిగా ఉంది కళ్యాణ మండపం అంతా. విరాట్ మనసులో మాత్రం ప్రియని మోసం చేస్తున్నానా అనే ప్రశ్న మెదులుతూ ఉంది. అదే సమయానికి దూరంగా వస్తున్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోతాడు విరాట్. వస్తుంది ఎవరో కాదు, ప్రియ. పెళ్లి కొడుకుల విరాట్ని చూసిన ప్రియ కళ్ళు చింతనిప్పుల్లా మారిపోతాయి. అన్యాయం, మోసం. విరాట్, నువ్వు గంట క్రితం వరకు కూడా నాతో మాట్లాడావు కదా, నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పావు కదా. ఇంతలో పెళ్లి కొడుకుగా మారి పెళ్లి బిడ్డల మీద కూర్చున్నావా? నిన్ను వదిలిపెట్టను. నన్ను ఇంతలా మోసం చేసిన నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఆవేశంగా పరుగుతీస్తుంది. ఏం జరుగుతుందో అర్థం కాని జయంతి, సత్యం ఆశ్చర్యపోయి చూస్తుంటే విరాట్ మాత్రం తల పట్టుకొని కూర్చుంటాడు. విరాట్, ఏంట్రా ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ అమ్మాయి ప్రియ కదా? ఆ అమ్మాయిని ఎందుకు ఇంతలా గోలె చేస్తుంది? మన బంధువులందరూ ఎలా చూస్తున్నారో చూడు. నోరు విప్పి ఏదైనా మాట్లాడరా? మాట్లాడడానికి ఏమీ లేదు నాన్నా. మీకు మాటిచ్చాను కదా ఈ పెళ్లి చేసుకుంటానని. ఎవరెడొచ్చినా నేను ఈ పెళ్లి చేసుకొని తీరుతాను అంటూ లేచి తాళి తీసుకుని సుగుణ మెళ్ళో కట్టేశాడు. నాన్నా, మీరు చేసుకోమన్నట్టుగా నేను సుగుణని పెళ్లి చేసుకున్నాను. ఇక మీరు హ్యాపీనే కదా? సుగుణని పెళ్లి చేసుకున్నందుకు నేను హ్యాపీని. కానీ ఆ అమ్మాయి వచ్చి చేసిన దానికి కారణమేంటి? ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఏం చేయబోతుందిరా? నాన్నా, తను ప్రియ. ఆ అమ్మాయి నేను 6 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. మేము మిమ్మల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మధ్యలోకి ఈ సుగుణ వచ్చింది. మీరు నా దగ్గర నుంచి మాట తీసుకోవడం, సుగుణని నేను మీ మాట ప్రకారం పెళ్లి చేసుకోవడం అన్నీ చకచక జరిగిపోయాయి. ప్రియ ఏ విషయాన్ని అంత సులువుగా వదిలేసేది కాదు. నా అంచనా కరెక్ట్ అయితే తానిప్పుడు మేము కలిసున్న ఫోటోస్, వీడియోస్ తీసుకుని పోలీస్ స్టేషన్కు లేదా లాయర్ దగ్గరకు వెళ్ళుంటుంది. పోలీస్ స్టేషన్ లేదా లాయర్ దగ్గరకా? ప్రియ తన దగ్గరున్న ఫోటోస్, వీడియోస్, మరికొన్ని ఆధారాల్ని తీసుకుని సిటీలోనే పేరు మోసిన లాయర్ దగ్గరికి వెళ్తుంది. విరాట్, ప్రియ ప్రేమించుకున్నది, విరాట్ తనని మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్న విషయం లాయర్కి అంతా చెబుతుంది. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయమ్మా. ఒకరిని ప్రేమ పేరుతో మోసం చేసి ఇంకొకరిని డబ్బు కోసం పెళ్లి చేసుకోవడం. ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదు. నీ తరపున నేను ఎంతవరకైనా వచ్చి సాధిస్తా. పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకునే ఆ సత్యం కుటుంబ పరువు రోడ్డున పడేస్తా అని ప్రియకి చాలా సపోర్ట్గా మాట్లాడతాడు లాయర్. లాయర్ చెప్పినట్టు నిజంగానే సత్యం కుటుంబాన్ని రోడ్డున పడేస్తాడా? ప్రియని ప్రేమించానని తన ముందే చెప్పిన తర్వాత కూడా సుగుణ విరాట్తో కలిసి ఉండగలుగుతుందా? విరాట్ కుటుంబం ప్రియని పెళ్లి తర్వాత ఒప్పుకుంటారా? వీటన్నింటికీ సమాధానం తరువాత వీడియోలో తెలుసుకుందాం. మరి ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం.